మూవీ ఓపెన్ చేస్తే 'శోభిన్' గారు యాజ్ ఎ దయాలుగా సైమన్ అదే మన 'నాగార్జున' గారి స్మగ్లింగ్‌కి ఇన్‌చార్జ్‌గా ఉంటారు. ఒక పోలీస్ ఆఫీసర్ అండర్ కవర్‌లో వచ్చి వాళ్ళ సీక్రెట్స్ తెలుసుకుంటున్నాడని కిరాతకంగా చంపేస్తాడు దయాలు. దీనమ్మ జీవితం! ఏ సినిమా చూడు ఇంతే. విలన్లు తప్పుడు పనులు చేయాలి. అదేంటి అని అడిగిన వాళ్ళని చంపేయాలి. నెక్స్ట్ సీన్‌లో రజనీ గారు యాజ్ ఎ దేవాగా మన ముందుకు వస్తారు. దేవ సాదా సీదా లైఫ్ లీడ్ చేసే పర్సన్. ఒకరోజు దేవ ప్రాణ స్నేహితుడు చనిపోయాడని న్యూస్ తెలుస్తుంది. ఆ స్నేహితుడు సత్యరాజ్ గారు యాజ్ ఎ రాజ్ కుమార్‌గా చేశారు. దేవాకి ఎందుకో డౌట్ వచ్చి ఎంక్వైరీ చేస్తే అది మర్డర్ అని అర్థమవుతుంది. అసలు ఎవరు ఎందుకు చంపారు అని తెలుసుకోవాలని సెర్చ్ చేస్తూ ఉంటాడు. ఆ ఎంక్వైరీలో దేవాకి ఒక విషయం తెలుస్తుంది. తన ఫ్రెండ్ ఒక ఎలక్ట్రానిక్ చైర్ కనిపెట్టాడు. ఆ చైర్ డెడ్ బాడీని 30 సెకండ్స్‌లో బూడిదగా మారుస్తుంది. బట్ అది గవర్నమెంట్‌కి ఇన్వెన్షన్ లాగా ప్రెజెంట్ చేస్తే వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేశారు. ఈ గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడు ఇంతే భయ్యా. ఆ రోజు చిట్టిని రిజెక్ట్ చేసిర్రు. ఈరోజు ఈ చైర్‌ని రిజెక్ట్ చేసిర్రు. సైమన్‌కి వేరే గ్రూప్ వాళ్ళతో ఫైట్ జరిగి అర్జెంట్‌గా 22 డెడ్ బాడీస్‌ని మూవ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు రాజ్ కుమార్ అనే పర్సన్ ఇలాంటి ఒక చైర్‌ని కనుక్కున్నాడని తెలిసి మనీ ఇచ్చి బెదిరించి వాళ్ళతో పని చేయిస్తాడు. అది మెల్లమెల్లగా రాజ్ కుమార్‌కి ఒక వర్క్ లాగా మారిపోతుంది. సో దేవాకి ఎవరు చంపారో అర్థం కాక సైమన్‌ని మీట్ అవ్వాలని అనుకుంటాడు. సైమన్ ఒకరోజు తన మనిషి దయాల్‌ని చంపేస్తాడు. బికాస్ దయాల్ కూడా ఒక పోలీస్ ఆఫీసర్. 8 ఇయర్స్ నుండి సైమన్‌ని మోసం చేస్తూ ఉంటాడు. బట్ అలా అని మంచివాడేం కాదు. నీచ్ కమీన్ కుత్తే విలన్ వాడు. సైమన్ వాళ్ళ కొడుకు ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. స్మాల్ ట్విస్ట్, దయాల్ బతికే ఉంటాడు. అది తెలిసి సైమన్ దేవాకి ఆర్డర్ పాస్ చేస్తాడు వాడిని చంపేయని. దేవాకి ఇష్టం లేక దయాల్ని వదిలేసి సైమన్‌కి నేను చంపేశానని చెప్తాడు. ఇదే దేవా చేసే పెద్ద మిస్టేక్ మూవీలో. దయాల్ శృతి హాసన్ అదే రాజ్ కుమార్ కూతుర్ని తీసుకొని దేవాని బ్లాక్‌మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సైమన్ కొడుకు ఎవరినైతే లవ్ చేస్తాడో ఆ అమ్మాయి దయాల్ వాళ్ళ వైఫ్. ఏంటి షాక్ అయ్యా భయ్యా? నేను కూడా. దయాల్ వాళ్ళ వైఫ్‌ని కిడ్నాప్ చేసి శృతి హాసన్‌ని సేఫ్‌గా విడిపిస్తాడు. బట్ దయాల్ వైఫ్ స్కిప్ అయి పారిపోతుంది అండ్ షీ ఆల్సో వెరీ డేంజరస్ క్యారెక్టర్. దయాల్ నన్ను చంపాలని ప్రయత్నం చేశాడని సైమన్‌కి కాల్ చేసి తన కొడుకుని వాడి ముంగట్నే వీడియో కాల్‌లో చంపేస్తాడు. ఇంకా సైమన్‌కి దేవా నేను చెప్పిన పని చెయ్యలేదు అని దేవా మీదకి మనుషుల్ని పంపుతాడు. అండ్ వాళ్ళ వైఫ్ మీద కూడా అదే దయాల్ వాళ్ళ వైఫ్ మీదకి కూడా. ఎప్పుడైతే దేవా మీదకు మనుషులను పంపుతారో అప్పుడే ఉపేంద్ర గారి ఎంట్రీ. ఫైట్స్, బీజీఎం అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకో ట్విస్ట్ రివీల్ అవుతుంది. శృతి హాసన్ రాజశేఖర్ కూతురు కాదు, రజనీ గారి కూతురే. బట్ అది ఓన్లీ దేవాకి మాత్రమే తెలుసు. శృతి హాసన్‌కి తెలియదు. సైమన్ అందరికీ కిడ్నాప్ చేసి దయాల్‌కి వీడియో కాల్ చేసి వాళ్ళ వైఫ్‌ని చంపేస్తాడు. దేవా దగ్గరికి వచ్చి నీకు దయాల్ని చంపమని చెప్తే ఆ పని నువ్వు చెయ్యలేదు. కానీ నాకు చేసినా అని చెప్పినావు. అందుకే నీ వల్ల ఈరోజు నా కొడుకు లేడు అని అంటాడు. నీ ఫ్రెండ్ కూతురు ఉంది కదా! అట్‌లీస్ట్ తననైనా నీ కళ్ళ ముంగట చంపితే ఆ బాధ కొంతైనా తెలుస్తదని చెప్తాడు. దేవా తన ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. జస్ట్ మాటల్లో చెప్తాడు భయ్యా అంతే. వరస్ట్ స్టోరీ రైటింగ్. పిచ్చి మింగుతుంటది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎంత హైలైట్‌గా చూపించాలి మొత్తం బిస్కెట్ చేసిర్రు. యాజ్ యూజువల్‌గా దేవా సైమన్‌ని చంపేస్తాడు. ఫ్లాష్ బ్యాక్‌లో దేవా కూలీ. బట్ ఒక సిట్యుయేషన్‌లో గ్యాంగ్‌స్టర్‌ని చంపేస్తాడు. ఆ గ్యాంగ్‌స్టర్ సైమన్ వాళ్ళ డ్యాడీయే. మూవీలో ఫస్ట్ హాఫ్‌లో ఉండే గ్రిప్ సెకండ్ హాఫ్‌లో కంప్లీట్‌లీ ఫెయిల్ అయితది. లాగ్ సీన్స్ జస్ట్ అక్కడక్కడ ఓకే. సెకండ్ హాఫ్‌లో అయితే ఫైట్స్ అండ్ ఎలివేషన్స్ వస్తున్నా మనకి మాత్రం నీరసం వస్తుంటది. సైమన్ చనిపోయేటప్పుడు దాహా నేను వెతుక్కుంటూ వస్తాడని చెప్తాడు. దాహా ఈజ్ నన్ అదర్ దెన్ అమీర్ ఖాన్. అమీర్ ఖాన్ గారి క్యారెక్టర్ అయితే కంప్లీట్‌లీ వేస్టెడ్ భయ్యా. అన్నెసెసరీ. అమీర్ అండ్ దేవా మధ్యలో వచ్చే సీన్స్ అయితే సెన్స్‌లెస్ అసలు. దాహా వచ్చి దేవా టీం అందరిని కిడ్నాప్ చేసి ఆల్మోస్ట్ అందరిని చంపేస్తుంటాడు. అండ్ దేవా తల మీద కత్తి పెట్టి నరకబోతుంటే దేవాని గుర్తుపెట్టి సార్ మీరా? సార్ మీరు మా సైమన్ వాళ్ళ నాన్నని చంపడం నేను చూశాను. బట్ అప్పుడు నేను చిన్నవాడిని. మీ కరేజ్ ఏంటో నాకు తెలుసు అని దేవాని వదిలిపెట్టేస్తాడు. 30 ఇయర్స్ బ్యాక్ దేవా విజువల్స్ చూపిస్తుంటారు. బట్ అన్‌సాటిస్ఫైడ్ స్టఫ్. అస్సలు కన్విన్సింగ్‌గా ఉండదు భయ్యా. మూవీ ఇంప్రెషన్ మొత్తం అంతా మీకు అర్థమైంది కదా! అండ్ ఆ దయాల్ని కూడా తీసుకొచ్చి చంపేస్తారు. లాస్ట్ 20 మినిట్స్ ఆఫ్ మూవీ అయితే అసలు ఎప్పుడైపోతదిరా నాయనా అనిపించింది నాకైతే. లోకేష్ గారి వీకెస్ట్ వర్క్ ఎస్పెషల్లీ స్టోరీ రైటింగ్. బట్ ఓవరాల్‌గా వన్ టైమ్ వాచబుల్
దట్ టు ఓన్లీ ఫర్ ద రజనీ సార్, ఎస్పెషల్లీ ఫర్ ద ఫస్ట్ హాఫ్. నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3 స్టార్స్ అవుట్ ఆఫ్ 5. దట్ టు రజనీ గారి స్వాగ్, బీజిఎం అండ్ ఫ్యూ ఎలివేషన్ సీన్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. కింద హైప్ అనే ఒక కొత్త ఆప్షన్ వచ్చింది, అది కూడా కొట్టేసేయండి.